హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. టైం వచ్చేసి 10 అవుతుంది ఖచ్చితంగా. నిన్న మొన్న వినుకొండలో పనిచేస్తూ ఉన్నాం, రాజు, నేను, అలానే మా బామ్మర్ది ముగ్గురం కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు వాతావరణం అసలు రాత్రి నుంచి కొంచెం మబ్బులు బట్టి గాలులు బాగా వీస్తూ ఉంటే ఇంకా తెల్లారికల్లా వర్షం ఉండింది. బాగా వర్షం కురుస్తూ ఉందన్నమాట ఇప్పటి వరకు కూడా. ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు ఎండ వచ్చింది. అయితే అందుకని వర్షం పడుతుందని ఈరోజు ఇంకా పనికి కూడా వెళ్ళలేదు, లీవ్ తీసుకున్నాము. తర్వాత వచ్చేసి మెయిన్ కారణం ఏంటంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, సాహస్, సుహాసిని. అయితే ఇద్దరు పిల్లలని అయితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయబోతున్నాను ఈరోజు. ఎక్కడంటే సంతమాగులూరు దగ్గర. ఆ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా చాలా బాగుంటుంది, వాతావరణం కూడా చాలా బాగుంటుంది. అంత స్కూల్ పచ్చని వాతావరణం ప్రతిదీ. మన సాస్బాబుని జాయిన్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళి చూసి వచ్చాము. ప్రతిదీ అంతా బాగానే ఉంది. అయితే ఇంకా సుహాసిని సాస్బాబుని ఇద్దరిని చేరిస్తే వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనికి, అంటే వాళ్ళ స్కూల్కి ఎలాగ వెళ్తారో ఇంకా ఉదయాన్నే 7:30 కల్లా 7 గంటలకల్లా బస్సు వచ్చింది. వాళ్ళని ఎక్కిచ్చేసి ఇంకా స్కూల్ పంపించేసామంటే నేను నా భార్య ఇంకా మేము చూసుకోవాల్సిన పనులు మేము చూసుకుంటాం. అంటే పొలం పనులైనా, తర్వాత సితార పనులు, అంటే మేస్త్రి పనులైనా, ఇలాంటి అన్న జిల్లలు ఇద్దరు ఒక స్కూల్లో అలవాటు అయితే బాగుంటుంది కదా. వాళ్ళకి ఏదైనా ఒక లైఫ్ ఇవ్వాలంటే ఏదైనా మంచి విద్య తల్లిదండ్రుల నుంచి ఇవ్వగలుగుతాము. ఆ విద్య వాళ్ళకి ఇచ్చామంటే ఆటోమేటిక్గా దేవుడు దీవిస్తే పెద్దనాక ఆ చదివే వాళ్ళకి మంచి ప్రయోజనం చేసి మంచి స్తోమతుల పరిస్థితుల్లో స్థాయిలో ఉంచుద్ది. కాబట్టి వాళ్ళకి మా నుంచి ₹1 పోయినా లేకపోతే ఏదైనా కానీ డబ్బు పరంగా పెట్టిన తర్వాత విద్య అనేది ఆటోమేటిక్గా మంచి వచ్చిందనే ఉద్దేశంతో వెళ్తున్నాం అన్నమాట. సరే రాజీ, వెళ్దాం మరి. ఈ అమ్మాయి వచ్చేసిన రాజకుమార్ అండి. ఈ అమ్మాయి 7th 8th చదువుకుంది అంతే. ఈడొచ్చేసి మా సుహాస్ బాబు చిన్నోడు, అంటే కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళకి చెబుతున్నా. ఎట్రా సాసు? ఇక మా పెద్దోడు. హాయ్ చెప్పినాను. సుహాసిని అదని మ్యాటరా. సరే త్వరగా వెళ్ళి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేసి వాళ్ళ స్కూల్ ఫీజులు మరి అవన్నీ ఎలాగుంటాయి ఏందో, మరి ముందు కడితే ఒక విధంగా, మధ్యలో సగం కడితే ఒక విధంగా, అంటే స్కూల్ ఫీజులు అలాగ ఉంటున్నాయి అన్నమాట. ఏం కాదులే రాజు, నువ్వు కదిలి కాకు వాటిని. అబ్బో చేనే పడుతుంది. సరేనండి మరి బయలుదేరదాం. రాజకుమారి బయలుదేరదామా? పా. నిత్యము కదలని ఏదో ఒక స్కార్పాలు తీసుకున్నాం. ముగ్గురు పిల్లలు వస్తున్నారు, చేతులకు కండం లేకుండా ఏమీ లేకుండా ఎట్ట వస్తుంది ఏంది? మీ అమ్మతో మరి మీ అమ్మ సరిగ్గా చేస్తుందా? ఒక పని చేస్తే ఒక పని చేయదు. పాపం అమ్మనంటే కోపం వచ్చింది కొడుక్కి. కండ తీసుకురా అట్లా ఎండకు మాడతావు మరి. నేను మాడితే మాడాను, మీరు మాడవదానిక చెప్తుంది ఎండకే. తొందరరా. బయలుదేరదామా? రే అమ్మ పక్కన నిలబడండి తమలేనికి. ఇక్కడ నిలబడి తప్ప. సుహాసిని పోమా. హాయ్ చెప్పండమ్మా. మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేనికి? బస్సులోనా నడుచుకుంటూ పోతారు మీరు రోజు? నీ పేరేం పేరు? నీ పేరు రాజీ. వాళ్ళకు ఉండే రాజీ, నోరు ఉంది వాళ్ళకి. ఏం పేరు? యేసుబాబు. నీ పేరు? నీ తెలీదు? సరే పోదాం పండి మరి. ఇంకా నీ పేరేం పేరు? హాయ్. తీసుకో డాడీ ముసుకులో దూరు చికాయ్. చూడు పెట్టేవా?
ఓకేనండి, స్కూల్ దగ్గరకు వచ్చాము. 2 hours అవుతుంది. వచ్చి పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళ ఫీజులు ఏమైనా మాట్లాడుకొని ఇంకా బయలుదేరుతున్నాం. ఇంటి పైన మాట్లాడుకున్నాంలే, ఎంత మాట్లాడుకున్నాం ఏందనేది. ఏడెందుకు? స్కూల్ బాగుందా? నచ్చిందా? ఇవన్నీ క్లాస్ రూమ్స్ రాజీ. అక్కడ నుంచి మొదలు పెట్టుకొని మొత్తం అంటే జనరల్ డిజిటల్ 2 ఉంటాయి క్లాస్ రూమ్స్. డిజిటల్ అంటే స్క్రీన్ మీద చెప్పటం, అంటే టీవీలో టచ్ చేస్తే ఎట్లా ఉంటుంది, టచ్ స్క్రీన్ అట్టే పెట్టడం, అటు చెప్పడం, లేకపోతే అదొకటి. తర్వాత వచ్చేసి జనరల్ బోర్డు మీద చెప్పడం. 2 ఒకటేలే. చెట్లు, వాతావరణం కూడా బాగుంది కదా. నచ్చిందా? ఇంకేమన్నా బయలుదేరదామా? మా ఒడ్డు అన్నీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత జాయిన్ చేయాలి ఇన్ని. ఏమంటావు? అసలు ఉండమాసం అంటే ఉంటుంది. ఇది దొంగకిత్త. సరే అండి, బయలుదేరదాం మరి. ఇంకా పిల్లలకి కొంచెం స్కూల్ ఓపెనింగ్ ట్రీట్ ఇవ్వాలని చికెన్ తీసుకొచ్చా. మేము ప్రశాంతం నిద్రపోయావుగా, నేను చికెన్ కర్రీ చేసాను. చాలా బాగా చేస్తావు చికెన్ కర్రీ. మా ఆయన చికెన్ కర్రీ చేస్తే భోజనం వడ్డించుకుని తింటా ఉన్నాను. అంటే ఉదయం రైస్ ఒకటే అవును, బంగాళదుంప చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంది. తింటే ఇంకా తినాలనిపిస్తుంది బావా. సరే బావా, సరే. ఓకేనండి, బావ అయితే చికెన్ కర్రీ చేస్తే ఇంకా భోజనం అయితే చేసేసాము. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేసి వచ్చాము. ఇంకా టీచర్లు ఏం చెప్పారంటే రేపటి నుంచే స్కూల్కి పంపించాలి పిల్లల్ని. రేపటి నుంచి ఇంకా సెలవులు ఇచ్చాం కదా, ఇంకా పూర్తి అయిపోయి ఇంక రేపటి నుంచి స్కూల్లో అయితే ఓపెనింగ్ అని చెప్పేశారు. అందుకని చెప్పేసి బావకి చెప్పాను. ఇంకా బావ అన్నాడు సంతమాలూరులోనే బ్యాగులు అవి తీసుకుందాం అని చెప్పేశాడు. బావా, సంతమాలూరులోనే మనకి అన్నీ దొరకాలంటే దొరకవు. ఇప్పుడు ఎమ్మటినే వెళ్ళి వినకుండా వెళ్ళి బ్యాగులు పిల్లలకి ఇలాగే భోజనం పెట్టించుకోవడానికి చిన్న చిన్న క్యారేజీ బాక్సులు అవన్నీ తీసుకొని వద్దాము. పిల్లలకి ఎట్లా యూనిఫామ్ వచ్చేదాకా బట్టలు కూడా తీసుకొని వెళ్దాం బావ. మంచినీళ్ళు బాటిల్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. మన దాకా ఒక అబ్బాయి అనుకుంటే ఇప్పుడు 2 ఉన్నారు కదా, 2కి కావాలి. ఎమ్మటి నేను తెచ్చుకుందాం అంటే రాజీ ఎందుకు ఎన్నిసార్లు జర్నీలు, ఎట్టా రేపు మార్నింగ్ పనికి వెళ్తాం కదా, పని నుంచి ఒక అడుగు ముందుగానే లేచి 4-3:30కి లేచి ఒకసారి పిల్లలకి అన్నీ తీసుకుని వెళ్దాంలేమో అన్నాడు. సరే బావా అని చెప్పేస్తాను. రేపు మార్నింగ్ ఫస్ట్ సారి పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు. మొన్నటిదాకా మతుకు మళ్ళీ వెళ్ళిన స్కూల్కి ఏంటంటే 8:40 కల్లా వ్యాన్ వచ్చింది, అంటే బస్సు వచ్చింది. బస్సు ఎక్కించి వెళ్ళాలి. ఇంక 8:40 అంటే మనకు అప్పటికి ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. నిదానంగా చేసుకునేదాన్ని అనమాట. కదిగాక సంతమాలూరు కదా, ఈ బస్సు అయితే 7:15కి వచ్చేసిద్ది. నేనైతే పనికి వెళ్ళాలి, 2 పిల్లల్ని స్కూల్కి పంపించాలి, మళ్ళీ బొడ్డాయిని చూసుకోవాలి. రేపు ఇంకా అంతా ఫస్ట్ సారి కదా, ఆ టయానికి లేగుతానా లేకున్నా అంతా చాలా టెన్షన్గా ఉంది. ఇంక ఇప్పటి నుంచే ఇంకా రేపు మార్నింగ్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చింది చూసేయండి. ఇప్పటి నుంచి మొన్నటిదాకా అయితే ఒక్క బాబే కదా, ఇంకా అంతా నా హెల్ప్తోనే ఇంకా అంతా నేనే చేసేసుకున్నాను. ఇప్పుడు మాత్రం నాకు మా ఆయన హెల్ప్ కావాల్సిందే. మా ఆయన అడుగుదాం నెక్స్ట్ వీడియోలో. ఇంకిద్దరం కలిసి పిల్లల్ని ఎలా స్కూల్లో పంపిస్తాం, ఇద్దరం భార్య భర్తలం కలిసి చిన్న బాబుని పట్టుకొని పనికి ఎలా వెళ్తామని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూసేయండి. అదేవిధంగా మా పనికి వెళ్ళేసి ఇంకా అటు నుంచి వస్తూ పిల్లలకి బ్యాగ్ అని, బట్టలు అని, క్యారేజీ అని అన్నీ తీసుకొని రావాలన్నమాట. రేపు ప్రస్తుతానికి పలకలు ఉన్నాయంటే మన దాకా అమ్మాయి అంగన్వాడికి వెళ్ళేది కదా, 2కి బ్యాగులోనే 2 పలకలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే వాళ్ళు క్యారేజీ ఉన్న వాటిలోనే పెట్టి పంపించేసేసి రేపు వస్తూ ఏమేమి తీసుకొని వస్తామని చెప్పేసి వీడియో వచ్చింది చూసేయండి. ఓకేనా? ఇంకిద్దరు పిల్లలు దేవుడి దేవాలో చక్కగా చదువుకోవాలని చెప్పేసి మీరు కూడా చల్లని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మార్నింగ్ వీడియోతో ఇంకెట్లా ఉండిద్ది అని చెప్పేసి చూడండి. ఓకేనా? బాయ్ బాయ్.